హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ గారెలు చేస్తున్నాం. వీడియో అన్నది చూడండి. ఒక సొరకాయ తీసుకొని మంచిగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగ పొడుగ్గా కట్ చేసుకోండి, తురుమటానికి మంచిగా వస్తుంది. లేకపోతే చేతులన్నీ కట్ అవుతాయి. దాంతో తురుముకోండి, తురిమి పెట్టుకోండి సొరకాయ మొత్తం. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క గిల్లి కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం ఎల్లిపాయలు కూడా తీసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకోండి. 3 వేసి ఒక్కలు చెక్కలు నూరుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇలాగా ఒక్కలు చెక్కలుగా నూరుకొని పెట్టుకోండి. ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ అన్నది ఇప్పుడు సొరకాయ తురిన దాంట్లో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోయినంత. బియ్యపిండి తీసుకొని బియ్యపిండి అన్నది వేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోండి. వాటర్ లేకుండా, సొరకాయ తురుములోనే వాటర్ ఉంటుంది, దాంతోనే కలపండి. వాటర్ యాడ్ చేయకండి. గారెలు చేసుకునే వీలుగా పిండి అన్నది కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని పేపర్కి ఆయిల్ రాసేసి పిండి తీసుకొని గారెలన్నీ చేసుకోండి. ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ ఎక్కినాక ఆయిల్లో వేసుకోండి. ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్కి తిప్పేసుకోండి. ఇలాగా మంచిగా రెడ్డుగా కాలనియండి, లోపలది కూడా కాలిపోయిద్ది. ఇప్పుడు రెడ్డుగా కాలినాక ఎర్రగా కాలినాక ఇప్పుడు తీసేసుకోండి సొరకాయ గారెలు. తీసి జల్లిబుట్లో ఉంచండి ఒక 2 నిమిషాలు. అప్పుడు ఆయిల్ కారిపోయినాక ప్లేట్లోకి వేసుకోండి. సొరకాయ గారెలు అన్నది రెడీ అయిపోయింది. వీడియో అన్నది చూడండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి. అసలుకి మంచిగా ఉంటుంది, ఒకసారి చేసుకోండి.